ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి దేవగురువు, బుద్ధికారకుడు, ధనకారకుడు. చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాలన్నీ కూడా ఈ బృహస్పతి గ్రహానికి ఉండటం విశేషం. కాబట్టి బృహస్పతి యొక్క దినం చాలా విశేషమైనది. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 8:56 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, తెల్లవారుజామున 4:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో, బుధ సంచారం కూడా వృషభ క్షేత్రంలో. శుక్ర సంచారం మిథున క్షేత్రంలో. ఇక్కడ బుధ శుక్రులకి పరివర్తన యోగం ఏర్పడింది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగాన్ని, ఆధిపత్యత శుభులైనట్టయితే కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలతని పెంచుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి చక్కటి సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యక్రమాలు చేపట్టిందే తడువుగా విజయాలు కూడా సాధ్యపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అనుకూలత కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అలజడి ఉంటుంది. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. సంభాషణలతో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు విశేష ప్రజ్ఞ తగ్గుతుంది. అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నేర్పరితనం పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిలో తారసపడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు ఆకస్మికం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ శుభవ్యయం. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు అంచెంచెలుగా దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తుంది. శుభవ్యయం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు
సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విశ్లేషణలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఆందోళన ఉంటుంది, అలజడి ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని ప్రయత్నాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మిత్రులు అధిమిత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. శుభ సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వ్యాపార రంగం వారికి ఆధిక్యతను పెంపొందింప చేస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. మున్నెన్నడూ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయవంతం చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా ఆశాజనకంగా మారుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఊరట లభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వరకు మెల్లమెల్లగా కొనసాగుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిపరంగా ఎదురవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాల ద్వారా కూడా లబ్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది.
మంచి అవకాశాలు ఆకస్మికంగా ఆర్థికంగా చేకూరుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి వేగవంతంగా దగ్గరవుతుంది, ఆనందానికి దారితీస్తుంది. కుటుంబ వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలపై చకచక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉపయుక్తమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో అభివృద్ధికి దారితీస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తుంది. విమర్శలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలకు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు క్రమక్రమంగా దూరమవుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారు నష్టద్రవ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా తారసపడతాయి. తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివేకంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ఆకస్మిక పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మానసిక వేదనలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమను అధిగమించలేకపోతారు. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తుపోయేటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అన్ని రంగాల వారు పాటించాలి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రతాభావం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలకి దారితీస్తాయి. సమర్థత, న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ అనుకూలత సాధించలేకపోతారు. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి.
వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింప చేయాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రధానంగా ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజుల్లో ధనాన్ని ఎవరికి ఇవ్వరాదు. భరణి నక్షత్రం ఉన్న రోజు, హస్తా నక్షత్రం ఉన్న రోజు, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజు ఎవరికి ధనాన్ని ఇవ్వరాదు. అలా ఇచ్చినట్లయితే ధనం తిరిగి రావటం కష్టమవుతుంది. అలాగే మూలా నక్షత్రం ఉన్న రోజు కూడా ఎవరికి ధనం ఇవ్వరాదు. అలాగే ధనాన్ని అనవసరంగా కొన్ని రోజుల్లో ఖర్చు చేయరాదు. అమావాస్య రోజు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరాదు, వృధా ఖర్చులు చేయరాదు. అలాగే బ్రాహ్మీ ముహూర్తం ఉన్న సమయంలో, సంధ్యా సమయంలో వృధా ఖర్చులు చేయరాదు. అలా చేస్తే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. అలాగే సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు కూడా వృధా ఖర్చులు చేయరాదు. సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు ధనాన్ని దానంగా ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేకమైన హోరలు విశేషంగా సహకరిస్తాయి. బుధ హోరలో ఏ రోజైనా ధనపరమైన వ్యవహారాలు నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. హనుమా, నువ్వు ఇంతున్నావా? పిల్లి పిల్లంతున్నారు. అప్పుడు నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? బ్రహ్మచారి కదూ, బాధపడ్డారమ్మా. నేనంటే ఇంతే అనుకుంటున్నావా? చూడమ్మా నా రూపం ఏమిటో అన్నారు. మీరు మందర సంకాశౌ భబౌదీప్తానలప్రభాగ్రతం వ్యవతస్తే చా సీతాయా అనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు ఎలా పెరిగిపోతాయో అలా పెరిగిపోయారు. కాల్చిన పెనంలా ఎర్రటి ముఖం, దంష్ట్రలతో పెరిగారు. బలిష్టమైనటువంటి బాహువులు. అమ్మా ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. ఆ తల్లి బోలెడన్ని కారణాలు చెప్పి ఆఖరణంది భర్తుభక్తిం పురస్కృత్య రామదంద్యస్య వానరాన స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. మహాపతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాదానన కానక నేను నా భర్తని తప్ప ఇతర పురుషుల్ని నా చేతితో స్పృశించను. హనుమా అందుకని రాలేరు. ఆయన అన్నారు, అమ్మాయుక్త రూపం స్వయాదేవీ భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీకు దక్కిందమ్మా ఈ గొప్పతనం. ఇంత కష్టంలో ఉండి కూడా రానన్నావమ్మా. అలా వెళ్ళిపోతే నీ భర్త కీర్తికి అప్రతిష్టని, రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేకుండా రాముడు ఎత్తుకుపోయాడంటారని రాముడే రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్లాలన్నావు. అమ్మా నీ వల్ల కదమ్మా రాముడి కీర్తి నిలబడింది. యథార్థం. ఆ తల్లి రాముడు ఇంతకాలం కనపడలేదని ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించిన ఆమె మనసులో రాముడి స్థానం కించిత్ భ్రంశమైన రాముడి కీర్తి నిలబడి ఉండేదా? రాముడి గౌరవాన్ని నిలబెట్టింది మా అమ్మ సీతమ్మ. అందుకే ఎవరు మాట్లాడగలరమ్మా నీలా? ఎంత అద్భుతంగా మాట్లాడారమ్మా. సీతమ్మ ఒక గొప్ప ప్రశ్న వేసిందండి ఆయన్ని. ఏమయ్యా, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. హనుమా, నేను కనపడలేదని బాధపడి శోకంలో ఉండి అసలు భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేయడం మానేశాడా? లేకపోతే భగవంతుడు నాకేం ఉపకారం చేశాడని తన పౌరుషాన్ని ఒక్కదాన్ని నమ్ముకుంటున్నాడా? తన పౌరుషంతో పాటుగా భగవంతుణ్ణి కూడా నమ్మే ప్రవర్తిస్తున్నాడా? ఈ రెండూ కలిసి ఉంటే తప్ప కార్యం చక్కబడదు. తన పౌరుషంతో తానుంటూ భగవంతుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాడా రాముడు? నాకు చెప్పు. కౌసల్య పక్కన లేకపోయినా, సుమిత్ర లేకపోయినా, కైకమ్మ లేకపోయినా, దశరథుడు లేకపోయినా, భరతశత్రుఘ్నులు లేకపోయినా, లక్ష్మణస్వామి లేకపోయినా, రాజ్యమే పోయినా, జటాయువు మరణించినా రాముడు తట్టుకుంటాడు. పక్కన నేను లేకపోతే రాముడు తట్టుకోలేడు. నా ఎందంత ప్రేమ. ఇన్ని నెలలుగా నేను పక్కన లేనని రాముడి శోకం చేత వివశుడయ్యాడా? ఎలా ఉన్నాడయ్యా? లేక నన్ను మరిచిపోయి సీతమ్మ కనపడలేదని అనుకుంటున్నాడా? అది చెప్పేటప్పుడు జవాబు లేదమ్మా, రాముడు నీ గురించే ఎంత బెంగ పెట్టుకున్నాడో అన్న. నిజమేనా? నిజమేనా? నిజమే చెప్తున్నావా? ఆ బేలతనంలో ఒకటికి 10 మాటలు అడుగుతారు. ఆ ప్రశ్న ఇన్ని మాటలు చెప్పండి, ఆశ్వాసము కలగదు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి.
మా స్వామి హనుమ తప్ప ఎవరు మాట్లాడగలరలా? దానికి జవాబు చెప్పే ముందు శిరస్యంజలి మాధాయ హనుమాన్ భీమ విక్రమ, తల మీద అంజలి ఘటించి వాక్యముత్తరమబ్రవీత్, జవాబు చెప్తూ ఆయన అన్నారు, రాముడు ఇలా ఉన్నాడు అనలేదు. మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్భురేణ చ తే దేవి శపే మూలఫలేన చ అన్నారు. అమ్మా, నేను తిరిగేవి పర్వతాలు, నేను తిరిగే పర్వతాలైనటువంటి మలయ పర్వతం మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు. అమ్మా, నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు. నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా, రాముడు రోజు సీతా 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మా, రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. పాములు పాకి వెళ్ళిపోతుంటాయి, గమనించుకోడు. తేళ్లు పాకుతాయి, గమనించడు. జర్రులు పాకుతాయి, గమనించడు. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా. నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరంటే. ఎంత మురిసిపోయి ఉంటుందంటారు సీతమ్మ. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.